హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డే 7 వెయిట్ లాస్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నేను స్ప్రౌట్స్ సలాడ్ తీసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని స్ప్రౌట్స్ సలాడ్ తీసుకున్నాను. ఈ స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసే వీడియో నా దగ్గర లేదండి, ఎందుకంటే నేను 3 డేస్ బ్యాక్ ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను 1 వీక్ సరిపడా ఒకసారిగా రెడీ చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని వీక్ అంతా యూస్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే డైలీ 1 కప్పు బాయిల్ చేసి ఇస్తాను. ఇది వీటిల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. డైలీ 1 కప్పు పిల్లలకి ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ సైజు రావటానికి 1 డేలో ఈ సైజు రాదండి, 3 డేస్ పడుతుంది ఈ సైజు రావటానికి. సో నేను 1 వీక్ బ్యాక్ వీటిని వేసుకుంటే 3 డేస్ పట్టింది ఈ సైజు రావటానికి. 3 డేస్ నా దగ్గర స్టోర్లో ఉన్నవి. వీటిల్లో ఈ పెసల్లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రిచ్ యాంటీ ఆక్సిడెంట్లు, లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కలిగి ఉంటుంది. దీన్ని కుక్కర్లో కింద వాటర్ పోసుకొని పైన బౌల్ పెట్టుకొని స్టీమ్ చేసుకుంటున్నాను. నాకు ఈ కుక్కర్లో సరిపడంత బౌల్ లేదండి, అందుకని నేను పెట్టిన బౌలు పైకి వచ్చింది. ఇలా స్టీమ్ చేసుకోవడానికి నాకు 20 మినిట్స్ పట్టింది. నార్మల్గా కుక్కర్ లోపల సరిపడంత బౌల్ పెడితే 5 మినిట్స్ సరిపోతుంది స్టీమ్ చేసుకోవడానికి. నేను ఇలా పెట్టేసరికి నాకు 20 మినిట్స్ పట్టింది స్టీమ్ అవ్వడానికి. వీటిని ఒక బౌల్లో తీసుకొని వాటిలో 1 మీడియం సైజ్ ఆనియన్, కుకుంబర్, టమోటా లోపల ఉన్న గింజల్ని అంతా తీసేసి వేసుకోవాలి, ఎందుకంటే ఆ గింజల వల్ల వాటర్ ఊరుతుంది కాబట్టి మనం ఆ గింజల్ని తీసేసుకొని వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్, లెట్యూస్ అనేది ఆప్షనల్, మీ దగ్గర అవైలబుల్గా ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర వేసాను. అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఆమ్చూర్ పౌడర్ నేను ఎవరెస్ట్ వాళ్ళది యూజ్ చేశాను. పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. అన్నీ ఒకసారి కలుపుకొని, అలాగే ఒక అరముక్క లెమన్ని కూడా జ్యూస్ని కూడా యాడ్ చేశాను. అన్నీ ఒకసారి కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను ఈ సలాడ్ని తీసుకున్నాను. ఈ సలాడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్గా కూడా ఇవ్వచ్చు. హై ప్రోటీన్స్ కలిగిన సలాడ్ ఇది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో నేను ఆకుకూరలతో పుల్లకూరని చేశాను. దీనికి 2 కట్టల వరకు తోటకూరని తీసుకున్నాను. 1 కట్ట అయినా సరిపోతుంది, నా దగ్గర 2 కట్టలు ఉన్నాయి, 2 కట్టలు యూజ్ చేశాను. అలాగే 1 కట్ట మెంతికూర. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు, నా దగ్గర ఆకుకూర ఎక్కువగా ఉందని చెప్పి అంతా యూజ్ చేశాను. అలాగే 1 కట్ట పాలకూర. ఈ మూడింటిని కలిపి పుల్లకూర చేశాను. వీటితో పాటు మీ దగ్గర ఏ ఆకుకూర ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే వీక్లో మనము అన్ని ఆకుకూరలని వాడలేము. అలా వాడలేనప్పుడు ఆకుకూరలన్నిటినీ కలిపి ఇలా పుల్లకూరలాగా చేసుకుంటే మనకి అన్ని గ్రీన్ లీవ్స్ బాడీలోకి ఒకసారిగా పోతాయి. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే అన్ని ఆకుకూరలు వీక్లీకి ఒకసారిగా మన బాడీలోకి పోయినట్టు ఉంటుంది. అయితే ఈ తోటకూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ తోటకూర రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. అలాగే కంటికి మంచిది, విటమిన్ ఈ ఉంది, డి కూడా ఉందండి, B12 కూడా ఉంది. పాలక్లో లో క్యాలరీస్ ఉంటాయి. అలాగే మెంత్ అనేది హార్ట్కి మంచిది. అలాగే షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ఐరన్, జింక్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. అలాగే 3 టమాటాల వరకు నేను యాడ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే ఆనియన్స్, 1 మీడియం సైజ్ ఆనియన్, సాల్ట్, పసుపు అన్నీ యాడ్ చేసుకున్నాను. చింతపండు యాడ్ చేయట్లేదండి, దీనికి నేను టమాటాని ఎక్కువగా తీసుకున్నాను, చింతపండు యాడ్ చేయట్లేదు. చింతపండు యాడ్ చేస్తే మనం ఇక్కడ పప్పు యాడ్ చేయట్లేదు కాబట్టి పులుపు అనేది వస్తుంది, అందుకని చింతపండు యాడ్ చేయకూడదు. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకోవాలి. ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని పప్పు గుత్తితో కానీ
స్మాషర్ ఏది ఉంటే అది దానితో మీరు మెదుపుకోవాలి. అంతా ఒకసారి మెదుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఒకసారి మెదుపుకొని అంతా ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఈ పప్పులోకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ నేను ఎక్కువగా యూజ్ చేశాను. ఒక 15-16 వెల్లుల్లి రెబ్బలను యూజ్ చేశాను. కరివేపాకు ఒకసారి కలుపుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇది బాగా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మన పుల్లకూరలో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆఫ్టర్నూన్ లంచ్లో నేను ఆకుకూరలతో పుల్లకూర చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కినోవా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ కినోవా రైస్ తీసుకున్నాను. దానికి వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అంతా కలుపుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని నానబెట్టుకున్నాను. అది బాగా నానబెట్టుకున్న తర్వాత కడిగి వాష్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి కొంచెం ఫ్రై చేసుకొని ఎక్కువగా అవసరం లేదు, కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అవుతున్న టైంలో నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. మామూలుగా అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం మెత్తగా చేసుకుంటున్నాను, అందుకని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. మీకు ఇంత మెత్తగా అవసరం లేదు, కొంచెం డ్రైగా కావాలి అనుకున్నప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇలా ఆఫ్టర్నూన్ లంచ్గా నేను కినోవా ఆకుకూరల పుల్లకూరతో నా లంచ్ని అయితే నేను ఫినిష్ చేశాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.